బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టారు సిట్ అధికారులు. 2 రోజుల క్రితం విచారణ నిమిత్తం అదుపులో తీసుకున్న సిట్ రహస్య ప్రాంతంలో విచారణ చేస్తోంది. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే ఇటీవల 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు సమాచారం కాగా ఈ కేసులో వరుణ్ అప్రూవర్ గా మారతానంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిట్ మాత్రం విచారణ కొనసాగితే మరికొన్ని కీలక స్థావరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతుంది. హైదరాబాద్ ముంబైలో భారీ ఎత్తున డంప్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ముంబైకి సిట్ తమ ప్రత్యేక బృందాలు పంపింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వరుణ్ నుంచి కీలక సమాచారం సిట్ రాబట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో రోజుకు ఒక ఆసక్తికరమైన అంశం, రోజుకు ఒక ఆసక్తికరమైన పరిణామం, రోజుకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి 48 మంది నిందితుల జాబితా పేర్లు వెలుగులోకి వచ్చినాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఏ పార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తాన్ని 2 రోజుల క్రితం సిట్ అధికారులు దుబాయ్ వెళ్తుండగా అదుపులో తీసుకొని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. విచారణ సమయంలో ఏదైతే గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ నగదు పంపిణీ చేశారు, మిగిలిన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, ప్రస్తుతం డబ్బులు ఎక్కడున్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను సిట్ అధికారులకి వరుణ్ తెలిపినట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో 7 చోట్ల నగదుని డంప్ చేసినట్లు కూడా ఆయన సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే బాంబేలో 2 చోట్ల కూడా నగదు నిల్వ చేసినట్లు కూడా ఆయన సిట్ అధికారులకు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కి 2 బృందాలు, బాంబేకి 1 బృందాన్ని సిట్ అధికారులు 2 రోజులుగా పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే హైదరాబాద్లో మొన్న 11 కోట్ల రూపాయల నగదు దొరికిన తర్వాత ఎక్కడైతే ఈ డంపులు నిల్వ చేశారో ఆ డంపు నిల్వ చేసిన ప్రాంతాలన్నిటి కూడా షిఫ్ట్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలని వెలుగులో తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నగదు ఉన్న ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 7 చోట్ల నగదు డంపు చేస్తే 1 చోట స్వాధీనం చేసుకున్నారు. 2-3 చోట్ల అక్కడి నుంచి వేరే ప్రాంతానికి, రహస్య ప్రాంతానికి తరలించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఒకవైపు సిట్ అధికారుల బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుంది, విస్తృతంగా తనిఖీలు కొనసాగుతూ ఉంది. మరొక వైపు వరుణ్ కీలకమైన సమాచారం ఇవ్వడంతో ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో, ఎవరి పేరు త్వరలో యాడ్ అవుతుందో అర్థం కాక అధికారులు, వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు వరుణ్ అప్రూవర్గా మారతానంటూ కూడా అధికారులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరొక వైపు అధికారులు మాత్రం ఇంకా లోతుగా విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారంలో ఏ పార్టీ వరుణ్ ఇచ్చిన సమాచారం ప్రస్తుతం సిట్ అధికారులకి ఆయుధంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన డేటా సమాచారాన్ని బేస్ చేసుకొని లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో బాంబే అనే పదం రాలేదు, కానీ తాజాగా బాంబే అనే పదం రావడంతో కూడా అక్కడ ఇంకా ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయనే దానికి సంబంధించి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణారెడ్డి సోదరులు ఈ కేసులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన అంశాన్ని కూడా తాజాగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది పేర్లు ఈ కేసులో యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 260 మంది సాక్షులను విచారించిన సిట్టు వరుణ్ ఇచ్చిన సమాచారం మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వరుణ్ స్టేట్మెంట్ కీలకంగా ఉంది. అయితే తను అప్రూవర్ గా మారతానంటూ కూడా వరుణ్ చెప్తున్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు అలాగే ముంబై, హైదరాబాద్ లో కూడా ఆ బృందాలను పంపి సిట్ అధికారులు అయితే తనిఖీలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయితేనే నిజానిజాలు నిగ్గు తేల్చొచ్చు అంటున్నారు సిట్ అధికారులు.